చెప్పండి ఏం చేస్తున్నారు 97 లో మీరు కూడా గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. మీ అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయింది అది చెప్పండి. సో అప్పుడు చేస్తే మళ్ళీ తర్వాత ఇంద్రజ గారి నామినేషన్ ఏం చేయడం హ్యాపీగా ఉంది. అలాగే రామకృష్ణ గారు చాలా డెడికేషన్ పోటీ చేసి ఆయన ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి సార్. మీకు ఎప్పుడు ఇండస్ట్రీ తోడు ఉంటుంది. డెఫినెట్ గా మీరు కంటిన్యూ ప్రొడక్షన్ చేయాలి. అలాగే సుమన్ గారు నాకు చాలా చాలా ఇష్టం. నేను కెరీర్ ఇండస్ట్రీ జర్నలిస్ట్ గా స్టార్ట్ అయిన ఎంకరేజ్మెంట్. అలాగే మాజీ అది ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. కానీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే శ్రీనివాస్ గారిది అలాగే ఆయన ఒక సినిమా చేసి కొంచెం డిస్టర్బ్ అయితే నిజంగా ఎంకరేజ్ చేయడం అనేది మళ్ళీ ఈ సినిమాకి పునాది వచ్చిందని చెప్పవచ్చు. హ్యాట్స్ ఆఫ్ అలీ గారు అలా ఎంకరేజ్ చేసినందుకు. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తాను. అలాగే ఈ సినిమా ప్రతి సినిమా డైరెక్టర్ ఏ సినిమా చేస్తే ఆ సినిమా టీజర్ రిలీజ్ అవుతే నా కొత్త సినిమా అనౌన్స్ చేస్తారని ఆయన గతంలో చెప్తే సరే ఓకే చూద్దాం అనుకున్నాను నేను. అది నిజం చేస్తూ ఈ రోజు నిజంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగానే ఆయన సండే గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుందండి టైటిల్ ఇది. సో ఈ టైప్ సండే గర్ల్ ఫ్రెండ్ టైటిల్ సినిమా ఈ రోజు ఈ సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా కూడా ఆ సినిమా ఓపెనింగ్ కింద చేసుకోబోతున్నారు. ఆ సినిమా గురించి ఆ సినిమాలో నడిగడే గురించి డైరెక్టర్ గారిని వివరించాల్సి కోరుతున్నాను. అలాగే సీఎం పడల విషయం గురించి కంటెంట్ కూడా కాస్త మాట్లాడుతూ బాగుంటుంది. డైరెక్టర్ కోరుకుంటున్నాను. తర్వాత మళ్ళీ అలాంటి సినిమా చేయాలి. సో యూత్ఫుల్ మ్యూజికల్ ఎంటర్టైనర్ చేస్తున్నాను. ఈ 1 వీక్ తర్వాత సబ్జెక్ట్ సండే గర్ల్ ట్రెండ్ మారుతుందండి యూత్లో. సో సీఎం రెండే సాంగ్స్ ఉన్నాయి. మీనింగ్ఫుల్ అవసరం వచ్చినప్పుడే పెట్టాను. బట్ లవ్ సబ్జెక్ట్ అనగానే సాంగ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎవరు పెట్టానని 8 పాటలు పెట్టాను. ఆల్రెడీ రికార్డ్ అయిపోయి అన్ని బాగున్నాయి. శ్రీరామ్ గారు కూడా ఒక పాట పాడారు, వాళ్ళు మెచ్చున్నారు. అంటే డిఫరెంట్ లిరిక్స్ కూడా మీకు సాహిత్యం కన్నా ఎక్కువ వైద్యం కనబడుతుంది దాంట్లో. అన్ని వాళ్ళ ట్రెండ్ ఎలా ఉంది లిరిక్స్ అలా అనమాట. సో అది థ్యాంక్ యూ. మీకు చెప్పకుండా నెక్స్ట్ పిలిచినందుకు. బట్ మీరు ఆర్టిస్టే ఈ ఇక్కడ లాంచ్ చేసేస్తాను మిమ్మల్ని. లేదంటే సబ్జెక్ట్ మళ్ళీ నేను చేయాలంటారని సుమన్ గారిని, అజయ్ గారిని, ఇంద్రజ గారిని అందరినీ లాంచ్ చేస్తున్నాను సినిమాకి. స్వాగతం. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే ఆ సినిమాలో హీరోయిన్ సెలెక్ట్ చేసాం. ఇంకొక పాయింట్ చెప్పాలంటే దాంట్లో యంగ్స్టర్స్ మొత్తం, సో యూత్ కొత్త తరం దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను. హీరోయిన్ ఫస్ట్ సెలెక్ట్ చేసాం. హీరో ప్లస్ 4 హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ 4 పిల్లల్ని లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేద్దామని చూస్తున్నాను. మీ సహకారం ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాను. కొద్ది మీ ద్వారా వాళ్ళకి మ్యాటర్ చేస్తే బాగుంటుంది. ఇది క్లాప్ అవుట్ చెప్పేస్తాను. ఓకే, అడ్వైజ్ ఇస్తున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. ఓకే, కింద క్లాప్ అవుట్ కొట్టే ఫంక్షన్ ఉంది, ముహూర్తం అక్కడికి వెళ్తాం. फर्स्ट ऑफ ऑल इट्स वेरी डिफिकल्ट टू मी कि मुझे तेलुगु नहीं आता है, तो एक्चुअली दिस इज माय डेब्यू मूवी एंड आई एम वेरी थैंकफुल टू रमन्ना रेड्डी सर. उन्होंने मुझे इस कैरेक्टर के लिए चूज किया. मैं इस फिल्म के लिए संडे गर्ल फ्रेंड के लिए रिलेट कर रही हूँ. आई नो सो आप इस मूवी को बहुत बहुत ज़्यादा पसंद करोगे. अभी इसका शूटिंग विदिन 10 to 10 days में स्टार्ट होने जा रहा है. एंड आफ्टर दैट डेफिनेटली मैं आपसे मिलूंगी. उसके बाद जो आप रिजल्ट होंगे डेफिनेटली मैं जानना चाहूँगी कि मूवी कैसा था. अभी मैं कुछ ज़्यादा बोल नहीं सकती इस मूवी के बारे में बिकॉज इट्स वेरी न्यू. थैंक यू. Thank you, sir.